దూరం వస్తువులు కనబడట్లేదు, దగ్గర వస్తువులు కూడా కనబడట్లేదు. ఇంతింత కళ్లద్దాలతో బాధపడిపోతూ ఉన్నారు. అయినా సరే అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైన దివ్యమైనటువంటి ఒక పొడిని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తాగవచ్చును. అలాగే కంటి దృష్టి ముఖ్యంగా తగ్గిన వారు, దూర దృష్టి కావాలి అనుకునేవారు, దగ్గర వస్తువులు కనపడని వారు కూడా దివ్యంగా ఈ పొడిని తయారు చేసుకుని వాడండి. ఇప్పటికే వాడి ఎంతో మంది ప్రయోజనం కూడా పొందారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3 నెలల క్రితం నేను ఈ పొడి చెప్పిన తర్వాత ఒక పాప చక్కగా వాడి ఇంకా కళ్లద్దాలే అక్కర్లేని పరిస్థితి కూడా వచ్చింది అంటే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైన పొడి ఇది. మరి దీనికోసం 3 వస్తువులు అవసరం. ఒకటి బాదం పప్పు, మనకి బాగా తెలుసు కదా. మరి నాణ్యమైనటువంటి బాదం పప్పును తీసుకుని వచ్చి దానిని ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు తీసి పై పొట్టు తొలగించి దానిని బాగా 3 రోజులు ఎండించి పొడి చేసుకుని సిద్ధం చేసుకున్న బాదం పొడి ఒక 100 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు తినేటువంటి సోంపు పచ్చగా ఉంటుంది, మీరు ఎవరిని అడిగినా సరే కిరాణా దుకాణాల్లో ఇస్తారు. ఈ సోంపును కూడా తీసుకుని వచ్చి బాగా ద్వారగా వేయించి దంచి పొడి చేసుకున్న పొడి ఒక 100 గ్రాములు తీసుకోండి. అలాగే పటిక పంచదార పొడి, ఇది కూడా మీకు బజార్లో సులువుగానే దొరుకుతుంది. పటిక పంచదార దొరుకుతుంది, దాన్ని గ్రైండ్ చేసుకోండి, మిక్సీ చేసుకోండి, దంచుకోండి. ఆ విధంగా పొడి తయారు చేసుకుంటే ఇది ఒక 150 గ్రాముల పొడి కలపండి. అంతే, మీకు దివ్యమైనటువంటి పొడి. ఇది మహా అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఎంతో శక్తిని, దృఢమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా మీకు కలిగిస్తుంది. ఈ పొడిని ఏ విధంగా వినియోగించాలి అంటే ప్రతిరోజు కూడా పిల్లలైతే చక్కగా స్కూల్ కు వెళ్లే ముందు, పెద్దోళ్ళైతే ఆఫీస్కి వెళ్లే ముందు, మీ టిఫిన్లు అన్ని పూర్తయిపోయిన తర్వాత వెళ్లే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలైతే ఉత్తమము, దొరకని పక్షంలో మామూలు పాలైనా సరే పర్వాలేదు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పిల్లలైతే 1 స్పూను, పెద్దోళ్ళైతే 2 స్పూన్లు ఈ పొడిని కలుపుకొని చక్కగా తాగండి. మహా అద్భుతమైనటువంటి రుచిగా ఉంటుంది. మీకు ఏ హెల్త్ డ్రింక్స్ కూడా పనికిరావు, అంత శక్తినిస్తుంది శరీరానికి బాదం అనేది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మరి పాలు అలవాట్లేదు, మేము తాగలేము, పడదు మాకు అనుకుంటే కనుక ఆ పొడిని కూడా నోట్లో వేసుకుని చక్కగా నమిలి చప్పరించి గోరువెచ్చని గ్లాసు నీళ్లు తాగినా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనము. కళ్ళ దృష్టి మహాద్భుతంగా పెరుగుతుంది. ఎంత చిన్న అక్షరాలైనా సరే మీరు చదవగలుగుతారు. ఎంతో దివ్యమైనటువంటి చిట్కా ఇది. దీనిని పాటించండి. ముఖ్యంగా తల్లులు మీరు తయారు చేసి ఒకేసారి ఇంట్లో పెట్టుకుని ఇంటిల్లపాది కూడా ఈ వయసుతో సంబంధం లేకుండా 5 సంవత్సరాలు పైబడిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అందరూ వాడవచ్చును. చక్కగా వాడి కంటి దృష్టి మెరుగుపరుచుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. నేను మీ రెడ్ ఎఫ్ఎం బాబాయిని. మరిన్ని వీడియోల కోసం రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజీని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.